హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ యొక్క ప్రొఫార్మా చూసాము. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనము ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ మనము మంత్లీ చేస్తామండి, సేమ్ క్యాష్ బుక్ లాగా. ఓకేనా? ఫస్ట్ వన్ క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మన దగ్గర ఉంది టు ఓపెనింగ్ బ్యాలెన్స్, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి ఎంత రాస్తాం, 100 రూపీస్. రిసిప్ట్ సైడు మనం క్యాష్ బుక్లో ఏ విధంగా అయితే రిసిప్ట్స్ డెబిట్ సైడ్, పేమెంట్స్ క్రెడిట్ సైడ్ రాస్తాము, అదే విధంగా ఇక్కడ రాస్తామండి. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఎంత, 3300. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ అని, టు డొనేషన్ రిసీవ్డ్ ఎంత, 260 రూపీస్. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్ అని, టు మనము ఈ క్యాష్ అట్ బ్యాంక్ను కూడా ఇక్కడే రాసుకోవచ్చు. క్యాష్, సో ఇది కూడా ఇక్కడే రాద్దామండి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యాష్ ఒకటి, ఇక్కడ క్యాష్ అట్ బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ ఇది వచ్చేసి మనకు 500. ఇవి ఒకటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటే దగ్గర రాయండి. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్ అయిపోయింది. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయండి. ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇది కూడా మనకు అదే పేమెంట్ సైడ్కి వస్తాయండి. ఇవన్నీ పేమెంట్ సైడ్కి వస్తాయి, ఇది కూడా మనకు పేమెంట్ సైడ్ వస్తుంది. ఎందుకంటే మనము ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మనము రిసిప్ట్ సైడ్ రాసుకున్నప్పుడు క్లోజింగ్ బ్యాలెన్సెస్ని ఇక్కడ మనము క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. జనరల్ ఎక్స్పెన్సెస్ బై జనరల్ ఎక్స్పెన్సెస్, కొంచెం రైటింగ్ బాగోదండి, అడ్జస్ట్ అయిపోండి. 210. నెక్స్ట్ సన్డ్రీ ఎక్స్పెన్సెస్ అంటే స్మాల్ అమౌంట్స్ అండి, చిన్న చిన్న ఎక్స్పెన్సెస్. సన్డ్రీ ఎక్స్పెన్సెస్ ఎంత, 30 రూపీస్. రెంట్ పెయిడ్ బై రెంట్ పెయిడ్, ఇవన్నీ పేమెంట్స్. రెంట్ పెయిడ్ ఎంత అంటే 400 రూపీస్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్, మనం ఇన్వెస్ట్మెంట్లు పర్చేజ్ చేస్తే బై ఇన్వెస్ట్మెంట్, పూర్తిగా రాయట్లేదండి, సో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ ఇది 1000 రూపీస్. నెక్స్ట్ పోస్టేజ్ అండ్ స్టేషనరీ, బై పోస్టేజ్ అండ్ స్టేషనరీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్, పోస్టేజ్ అండ్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 70 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ క్లోజింగ్ క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ అట్ ఎండింగ్. సో బై క్లోజింగ్, సో దీన్ని మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ కూడా రాసుకోవచ్చు అండి. బై, సో మనం ఇదే రాద్దాం, క్లోజింగ్ క్యాష్ అని. క్లోజింగ్ క్యాష్ ఎంత, 20 రూపీస్. నెక్స్ట్ మనము టాలీ చేయాలి మీరు రెండింటిని. మొత్తం వచ్చేసి 3300. ఓవరాల్గా మనకి ఇది 4160 వస్తుందండి, 4160. సో మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఇది ఎంత వస్తుందంటే 1730 వస్తుందండి. ఈ 4160లోంచి ఇక్కడే చేస్తున్నాము, చేద్దామండి. 4060లో నుంచి ఇది వచ్చేసి 1730 వస్తుంది. సో మనకు
2004 ఓపెన్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి ఇది ఏ బ్యాలెన్స్ అండి? క్యాష్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు బ్యాంక్ అని చెప్పి ఈ విధంగా రాసుకుంటాం. ఎంత? 2430 రూపీస్ అండి. ఇది బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంటే ఏ బ్యాలెన్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్. ఈ విధంగా మనము టాలీ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకే, అర్థమైంది కదండి. ఇవి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది, క్యాష్ అట్ బ్యాంక్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి క్యాష్ బ్యాంక్ అనేది ఇట్లా రాసుకుంటాము. నెక్స్ట్ మనం ప్రొఫార్మాలో చూసాం కదా, ఆ విధంగా మనం రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇవి క్లోజింగ్ క్యాష్ అట్ హ్యాండ్, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అండి. అందుకని మనం క్లోజింగ్ క్యాష్ అని బై క్లోజింగ్ క్యాష్ అని రాసుకున్నాము. అయితే మనకు అనుకోవాల్సింది ఏంటి? ఇక్కడేమో ఈ 2 క్యాష్ బ్యాంక్ దగ్గర ఉన్న బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇవి. మనం ఇక్కడ ఫైనల్‌గా ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ వాళ్ళే ఇచ్చేసారు క్యాష్ అని. మనము ఏంది కనుక్కోవాలంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్యాంక్ దగ్గర ఎంత ఉందనేది కనుక్కోవాలి. ఇది మనకు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ మంత్‌కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్‌గా మారుతుంది. మనం బ్యాంక్ అని చెప్పేసి 2430 అని ఇక్కడ వేసుకుంటామండి. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ వస్తే, అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటే పేమెంట్ సైడు రిసిప్ట్ సైడ్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏంటి రాస్తామంటే ఇక్కడ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి ఓవర్ డ్రాఫ్ట్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఒకవేళ పేమెంట్ సైడ్ ఎక్కువ ఉంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పి రాసి అమౌంట్ ఎంతైతే తక్కువ ఉందో అంత ఇక్కడ రాస్తాం. ఇది నెక్స్ట్ మంత్‌కి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఓవర్ డ్రాఫ్ట్ అని రాస్తామండి. ఓకేనా? ఈ విధంగా మనం ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేస్తాం. ఇంకొక సమ్ ఉంది, అది కూడా చెప్తాను. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.